హిండెన్బర్గ్ ఉదంతం ఇంతకుముందు వాడు ఓపెన్గా చెప్పుకుంటాడు, నేను ఒక ప్రచారం క్రియేట్ చేసుకుని దాని ద్వారా షార్ట్ సెల్లింగ్తో డబ్బులు సంపాదించుకుంటానని. ఆ సంస్థ కథేంటో ప్రపంచం అందరికీ తెలిసిన, ఎన్నో దేశాలను అతలాకుతలం చేసి ఆర్థిక వ్యవస్థలను సంక్షోభంలోకి నెట్టేసి సర్వనాశనం చేసిన, దాన్నే నమ్మి దాన్నే హైలైట్ చేసిన INDIA కూటమి భాగస్వామి పక్షాలు ఇప్పుడు మళ్ళీ దాంట్లో సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. అప్పట్లో అదాని షేర్లు నాశనం చేసేసి నెంబర్ 1గా ఉన్నటువంటి వాడిని బోలెడని సంక్షోభాలు క్రియేట్ చేశారు. కానీ వాడు కాబట్టి గుండెకాయ బలంగా ఉన్నాడు, నిలబెట్టుకున్నాడు. లేకపోతే పాప సహారా లాగానో అగ్రిగోల్డ్ లాగానో అన్నీ ఉంచుకుని అడుక్కు తినే పరిస్థితికి అయ్యి ఉండేది. వాడు నిలదొక్కున్నాడు, నిలబడ్డాడు. ఇప్పుడు వైఫల్యం ఎవరిది వచ్చింది? ఏదైతే హిండెన్బర్గ్ది వచ్చింది. ఎవరితో విచారణ చేయమంది? సెబీతో విచారణ చేయదు. సెబీ ఎవరిని అడిగింది? హిండెన్బర్గ్ని అడిగి. అది కవర్ చేయడానికి ఒక దొంగే నాకు వీళ్ళకి సంబంధాలు ఉన్నాయండి అంటే జడ్జి గారికి పోలీసులకి సంబంధాలు ఉన్నాయండి అని చెప్పినట్టుంది. సెబీకి దాంట్లో చైర్పర్సన్ దాంట్లో వాళ్ళ దీంట్లో పెట్టుబడులు పెట్టున్నాయన్నాడు. అదాని వాళ్ళు చూసుకొని పోమంటున్నారు, అటు పక్కన సెబీ చీఫ్ చూసుకొని పోమంటున్నారు. వీళ్ళు ఒక ప్రచారం చేస్తారు. కిందసారి కూడా అక్కడెక్కడో డబ్బులు ఇక్కడెక్కడో డబ్బులు అని పెట్టారు. ఏమీ లేదని తేలినా అదే రకంగా ఉంటుంది. బేసిక్గా హిండెన్బర్గ్ అనేటటువంటిది సోరోస్కి సంబంధించినటువంటి ఒక అనుబంధం. అంటే అంతర్జాతీయ ఆర్థిక మాఫియాలో కీలకమైనటువంటిది. ఇది దేశాలని అస్థిరపరచడానికి సోరోస్ ఏమో ఈ తిరుగుబాటుదారుల్ని బంగ్లాదేశ్లో జరిగినటువంటి తరహాలో యాక్టివిటీస్ ప్రోత్సహిస్తాడు. ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చే బాధ్యత హిండెన్బర్గ్ లాంటివి చూస్తాయి. ఇది అంతర్జాతీయ మాఫియా వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశం. బట్ మన దేశంలో అలాంటి మాఫియాలకి అండగా నిలబడుతూ వాళ్ళదాన్ని నమ్మి ఈ దేశాన్ని అస్థిరపరిచే కుట్రలో తమ వంతు పాత్ర పోషిస్తుండటం అన్నటువంటిది రాహుల్ అండ్ టీం చేస్తున్నది చారిత్రక తప్పిదం. ప్రజలలో ఒక అభద్రతాభావాన్ని కల్పించడంలో సక్సెస్ అవుతూనే ఉంటున్నారు వీళ్ళు.